ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. ఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారితో లోకేష్ గారు భేటీ అయ్యారు. ఆ తర్వాత కొంతమంది కేంద్ర మంత్రులతో కూడా లోకేష్ గారు భేటీ అయినటువంటి నేపథ్యంలో ప్రధాని మోదీతో ఏ ఏ అంశాల మీద నారా లోకేష్ గారు చర్చించారనే దాని మీద ప్రస్తుతం మనం విశ్లేషణ చేసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నారా లోకేష్ గారు ఢిల్లీ పర్యటనకి వెళ్ళారు. అక్కడ భారత ప్రధానితో అలాగే కొంతమంది కేంద్ర మంత్రులతో కూడా నారా లోకేష్ గారు భేటీ అయ్యారు. అసలు ప్రధాని గారితో ఎటువంటి అంశాల మీద చర్చించుండొచ్చు అనేది అంటే ఏం చెప్తారు సార్? అఫీషియల్గా మనకు తెలుస్తుంది ఏంటంటే జిఎస్టీ 4 స్లాబుల నుంచి 2 స్లాబులకు తీసుకొచ్చారు. ధన్యవాదాలు తెలపడానికి ఒకటి. 2 సెమీ కండక్టర్స్ ప్రాజెక్ట్ని భారతదేశంలో గుజరాత్కి, మనకే ఆంధ్రప్రదేశ్కే ఇచ్చారు. అవును, దానికి కృతజ్ఞతలు తెలపడానికి. విద్యా సంస్కరణలు అనేకం చేసాం ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి తెలియజేయడానికి నరేంద్ర మోడీ గారికి అక్కడి నుంచి ఫండ్స్ తీసుకురావడానికి అనేది అఫీషియల్గా మనకి చెబుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, వీటన్నిటిని కూడా వివరించడానికి వెళ్ళారు అని చెప్పేసి అఫీషియల్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. దీన్ని మనం నమ్ముదామా? ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంత బిజీగా ఉంటారు. అంతర్జాతీయ విషయాలు, అంతర్జాతీయ పరిణామాలు, అంతర్జాతీయ రాజకీయాలు వేగంగా మారుతున్నటువంటి సమయం ఇది. అవును, ప్రతి సెకను ఎంత ఇంపార్టెంట్ ప్రధానమంత్రి హోదాలో. మరి ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లోకేష్ గారికి అపాయింట్మెంట్ ఇచ్చారు అని అంటే, భేటీ అయ్యారు అని అంటే, దాన్ని మనం ఏదో క్యాజువల్గా ధన్యవాదాలు చెప్పడానికి భేటీ అన్నట్టు లోకేష్ గారి టీం చెప్తూ ఉన్నారు. ఎప్పుడు పోయినా, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు పోయినా, చంద్రబాబు గారు పోయినా, లోకేష్ గారు ఇప్పుడు పోయినా, లేదా పవన్ కళ్యాణ్ గారు పోయినా, ఎవరు పోయినా కానీ రాష్ట్ర ప్రయోజనాలు అని చెప్తారు. కానీ ఒక ప్రధానమంత్రి గారు ఇప్పుడు సమయం, సందర్భం మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఎలాంటి సమయం నరేంద్ర మోడీ గారికి? అంతర్జాతీయంగా ఒకవైపు అమెరికా రోజుకు ఒక రకంగా, క్షణానికి ఒక రకంగా డెసిషన్స్ తీసుకుంటుంది. ట్రంప్ క్షణానికి ఒక రకంగా మారుతున్నాడు, టారిఫ్ల మూత మోగిస్తున్నాడు. ఇంకొక వైపు రష్యా, చైనా వాళ్ళు ఇప్పుడు సహకారం అందిస్తున్నారు. పాకిస్తాన్ వైపు నుంచి అమెరికా ఏం చేస్తుందో తెలియదు. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆరాంగా మాట్లాడుకుందాం అని చెప్పి టైం ఇస్తారు ఎవరన్నా? ఇంపార్టెంట్ కాకపోతే, అంటే ఏదో ఇంపార్టెంట్ విషయం అయితేనే అపాయింట్మెంట్ ఇస్తారు. మామూలుగా ఇప్పుడు వెళ్ళేవాళ్ళు కూడా, ఇప్పుడు లోకేష్ గారు వెళ్ళారు, బాగా ఇంపార్టెంట్ అయితే వెళ్తారు. కానీ క్యాజువల్గా మనం జిఎస్టీ తగ్గించారు, లేదంటే విద్యాశాఖ ఫండ్ ఇచ్చారు, లేదంటే నాకు సెమీ కండక్టర్స్ ఇచ్చారు, అందుకైతే వెళ్ళరు కదా. ధన్యవాదాలు చెప్పడానికి ట్వీట్ అయినా చేయొచ్చు, ఫోన్లో మాట్లాడచ్చు. పర్సనల్గా కలిశారు కదా, ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారిని పర్సనల్గా కలిశారు. వాళ్ళు మధ్యాహ్నం కలిశారు. ఏదో సీరియస్ అంశం అయితే తప్ప కలిసి ఉండరు అనేది సమయం, సందర్భాన్ని బట్టి మనం ఊహించవచ్చు. కాకపోతే వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఆయన చెప్పరు, ఈయన చెప్పరు. కాకపోతే పోయినటువంటి సందర్భం ఏంటి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చారు అనేది ఈ 3 పాయింట్లను తీసుకుని మనం అనలైజ్ చేసుకుంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంది? వాళ్ళ 1 డజన్ మందికి పైగా జైల్లో ఉన్నారు లిక్కర్ స్కామ్లో. ఇప్పుడు తాజాగా అప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి జైల్లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా శివిరెడ్డి భాస్కర్ రెడ్డికి వ్యవహారం వచ్చింది. విజయ్ కుమార్ రెడ్డి మొత్తం చెప్పేశారు. తువ్వే కొద్దీ మొత్తం సూట్ కేసు కంపెనీలు బయటకు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పేరు షార్ట్ షీట్లో ఉన్నాయి. 2 షార్ట్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు 15 సార్లు పొందుపరిచారు. నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వెళ్ళాలి? ఇంకా మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళకి బెయిల్ ఇవ్వట్లేదు. మరి ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలి? దీనికి ఎక్కడ కంక్లూజన్ వస్తుంది? బిగ్ బాస్ని అరెస్ట్ చేయాలి కదా. బిగ్ బాస్ని అరెస్ట్ చేస్తేనే కదా కంక్లూజన్ వచ్చేది. బిగ్ బాస్ని అరెస్ట్ చేయాలని అంటే ఏంటి పరిస్థితి? ఢిల్లీ బీజేపీ పెద్దల అనుమతి అయితే కావాలిగా, అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి కదా, లేదా అప్డేట్ అయినా చేయాలిగా. ఓకే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సీరియస్గా అపాయింట్మెంట్ ఇచ్చి చర్చించుకున్నారు అని అంటే డెఫినెట్గా లిక్కర్ స్కామ్ గురించి మాత్రమే చర్చించుకునే అవకాశం ఉంది. లిక్కర్ స్కామ్ గురించి సంబంధించి అప్డేట్స్ ఇచ్చి ఉంటారు. నెక్స్ట్ అరెస్ట్లు ఏంటి అనేది మీరు అబ్జర్వ్ చేస్తే, మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ డేట్ ఫిక్స్ అయ్యిందా? ఇక అరెస్ట్ అవడం ఖాయమా అంటే ఏం చెప్తారు? అదే చెప్తుంది. మనం ఆ పరిస్థితులను బట్టి అనలైజ్ చేసుకోవడం తప్పితే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది మనకు
తెలియదు. కానీ మనం అనలైజ్ చేసుకుంటే మిథున్ రెడ్డి ఉమ్, అరెస్ట్ కావడానికి ముందు ఢిల్లీ వెళ్ళారు. ఉమ్, చంద్రబాబు గారు వెళ్ళారు, లోకేష్ గారు వెళ్ళారు. ఉమ్, ఆ తర్వాత మిథున్ రెడ్డి అరెస్ట్ జరిగింది. ఉమ్, ఇప్పుడు ఆల్రెడీ మోహిత్ రెడ్డి అరెస్ట్కి సిద్ధంగా ఉన్నారు, అరెస్ట్ చేయడానికి మోహిత్ రెడ్డిని. ఉమ్, సజ్జల భార్గవ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఉమ్, అవునా? ఉమ్, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళిద్దరితో బయటకు వచ్చింది కదా సూట్ కేసు కంపెనీలన్నీ. ఉమ్, ఇప్పుడు పోయి అక్కడికి పోయేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఇంట్లో మొత్తం తనిఖీలు చేస్తే సూట్ కేసు కంపెనీలు బోల్డ్ బయటపడ్డాయి. ఉమ్, వాటి ద్వారా మొత్తం ఎతికితే కొన్ని వందల కోట్ల రూపాయలు వాటి ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. దానికి అడ్రస్ లేదు, చిరునామా లేదు, దానికి ఏమీ లేదు, ఉమ్, తాడు తమ్మే ఏమీ లేదు. సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఏం చెప్తారు సజ్జల భార్గవ రెడ్డి గారి గురించి? ఉమ్, కంపెనీ ఉంది భార్గవ రెడ్డి గారికి, కానీ బ్యాంక్ అకౌంట్ లేదని చెప్తాడు. ఉమ్, బ్యాంక్ అకౌంట్ లేకుండా కంపెనీ ఉంటుందండి? ఉమ్, సింపుల్ లాజిక్ ఉమ్, ఉంటుందా? ఎవరు మామూలు వాళ్ళని అడిగినా చెప్తారు. ఉమ్, కంపెనీ ఉంటే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయం. ఉమ్, ఆయన ఏం చెప్తారు ప్రెస్ మీట్లో నిన్న సజ్జల రామకృష్ణ రెడ్డి గారు? ఉమ్, సీనియర్ జర్నలిస్ట్, మళ్ళీ గతంలో ఆయన సలహాదారు ముఖ్యమంత్రికి. ఉమ్, ఆయన ఏం చెప్తాడు? మా కుమారుడికి కంపెనీ ఉంది, కానీ సిట్టు వల్లే లేనటువంటి లిక్కర్ స్కామ్ ఉన్నట్టు క్రియేట్ చేస్తున్నారు, ఉమ్, ఆయన అసలు అకౌంటే లేదు, బ్యాంక్ అకౌంటే లేదు అని అంటాడు. ఉమ్, మరి అక్కడే కనిపిస్తుందా అది నిజమా ఆయన మాట్లాడుతున్న అబద్ధం అనేది? ఉమ్, సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డికి సంబంధించి, అలాగే సజ్జల భార్గవ రెడ్డి, అలాగే విజయ్ కుమార్ రెడ్డి, మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఇప్పుడు రంగం సిద్ధమైంది. ఉమ్, ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మోహిత్ రెడ్డిని లేకపోతే సజ్జల భార్గవ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని విచారిస్తే ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో వాంగ్మూలం ఇచ్చినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పారని చెప్పి మీకు షార్ట్ షీట్లో ఉంది కదా, ఉమ్, వీళ్ళని అరెస్ట్ చేసి రేపు విచారించినా కానీ అదే చెప్తారు. ఓకే. సో నెక్స్ట్ స్టెప్ ఏమి వెళ్ళాలి అని అంటే బిగ్ బాస్ తలుపులు తట్టాలి, తాడేపల్లి తలుపులు తట్టాలి. ఉమ్, అది తట్టాలి అని అంటే దానికి ఏదో ఒక కంక్లూజన్ రావాలి. ఉమ్, ఆ కంక్లూజన్కి రావాలని అంటే బీజేపీ పెద్దల యొక్క ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి దాని గురించి అప్డేట్ చేయడానికి, అలాగే ఊహించినటువంటి విధంగా సూట్ కేసు కంపెనీలు బయటపడ్డాయి, ఉమ్, ఇవన్నీ అప్డేట్ చేసి నెక్స్ట్ స్టెప్ ఏమి వేయాలి అని చెప్పి బహుశా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వెళ్ళుంటారు. అరెస్ట్కి అవకాశం ఉండేలాగా ఆ మీటింగ్ జరిగింది అనేది ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తుంది. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి అనుకూలంగా ఉండేలాగా ఆ మీటింగు జరిగింది అనేటువంటిది మాత్రం చర్చ జరుగుతుంది ఢిల్లీ వర్గాల్లో. నేను ఢిల్లీలో వర్క్ చేశాను, ఉమ్, నా కొలీగ్స్ ఉన్నారు, ఇవాళ కూడా అక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఓకే. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణం లాగా కనిపిస్తుంది వాళ్ళిద్దరు భేటీ అని చెప్తున్నారు. సరే, ఆ భేటీ అయిపోయిన తర్వాత ఆయన కేంద్ర మంత్రులను కలిశారు, అవన్నీ మామూలే. ఉమ్, కేంద్ర మంత్రులు కలవటం లేదా ఫండింగ్ సంబంధించినట్టు మాట్లాడుకుని ఇవన్నీ మామూలే. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవడం అనేది ఇంపార్టెంట్. కలిసి వచ్చిన తర్వాత లోకేష్ గారి తోటి మాట్లాడినటువంటి వాళ్ళు కొంతమంది ఉమ్, జనరల్గా ఏంటంటే ఒక మీటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మూమెంట్ని, వాళ్ళ హావభావాల్ని అంచనా వేసి కొంతమంది జర్నలిస్టులు అంటే అంచనా వేస్తుంటారు. ఉమ్, అంచనానే, అదే ఎవరు చెప్పరు, ఉమ్, ఎందుకంటే హై లెవెల్లో జరిగేటువంటి మీటింగ్ కాబట్టి ఆయనే చెప్పరు, ఈయన చెప్పరు. ఉమ్, వీళ్ళ అంచనా ప్రకారం ఏంటంటే ఆ మీటింగ్ సక్సెస్ అయింది అనేలాగా కనిపించారు లోకేష్ గారు. అంటే దాని అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి బేడీలు పడే అవకాశం ఉంది, త్వరలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అనేలాగా ఒక హింట్స్ అయితే ఇస్తున్నారు నా కొలీగ్స్ ఢిల్లీలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది. ఓకే. బహుశా వాళ్ళ అంచనాలు కరెక్టా తప్పా అనేది భవిష్యత్తు నిర్ణయించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.